నమస్కారం, మీరు చూస్తున్నారు ఎల్పీ న్యూస్. నేను మీ మాధురి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. ఇందారం క్రాస్ రోడ్ వద్ద గంజాయి విక్రయానికి తరలిస్తున్న ఓ యువకుడిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 145 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం అందిన నమ్మదగిన సమాచారం మేరకు జైపూర్ సిఐ నవీన్ ఆదేశాలపై ఎస్ఐ భూమేష్ సిబ్బందితో కలిసి ఇందారం క్రాస్ రోడ్ వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులను గమనించిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా పారిపోవడానికి ప్రయత్నించగా వెంటనే అదుపులోకి తీసుకొని విచారించారు. అతను జైపూర్ ఎస్టీ కాలనీకి చెందిన షేక్ అఫ్రీద్గా గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితుడు మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి జైపూర్ మరియు పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. అతని వద్ద ఉన్న బ్యాగును పంచుల సమక్షంలో తనిఖీ చేయగా 145 గ్రాముల డ్రై గంజాయి లభించింది. అలాగే గంజాయి కొనుగోలు విక్రయాలకు ఉపయోగిస్తున్న రియల్మీ 6 ప్రో మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 3,500 రూపాయలుగా అంచనా వేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ భూమేష్తో పాటు పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. 6 గంటలకి వెహికల్ చెక్ చేస్తూ ఉండగా ఇందాల మిక్స్ రోడ్ వద్ద అఫ్రీద్ అనే వ్యక్తి ఒక బ్యాగ్ వేసుకొని కనబడ్డాడు. ఆ బ్యాగ్లో ఉన్న దాన్ని బ్యాగ్ చెక్ చేయాలి. అందులో కౌంటర్ బండ్ పెట్రోల్ ఉన్నట్టు కనిపించింది. వెంటనే సంబంధిత పంచులను పిలిపించడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇచ్చిన రిక్వెస్ట్, ఆన్లైన్ రిక్వెస్ట్ వాళ్ళు వచ్చి ఆ బ్యాగ్ను పరిశీలించి చూడాలి. అందులో 120 గ్రాములు, 45 గ్రాముల గంజాయి పాకెట్స్ దొరికినాయి. నేను మహారాష్ట్ర నుంచి తీస్తున్నట్టుగా చెప్తున్నాను. దీని మీద ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నట్టుగా అనుమానం ఉంది. వారిపైన కూడా కఠిన చర్య తీసుకున్నాను. ఎవరైనా ఇలాంటి గంజాయి తాగినా, గంజాయి అమ్మినా, గంజాయిని విక్రయించినా చట్ట ప్రకారంగా నేరం. ఎవరైనా మీ చుట్టుపక్కల ఎవరైనా తాగినట్టయితే, అమ్మినట్టయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.